నమస్తే వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్. ఈరోజు మనం దత్తాత్రేయ క్షేత్రమైనటువంటి కురువపుర సందర్శనార్థం కావలి నుండి బయలుదేరుతున్నాం. రండి, ఆ విశేషాలు ఏదో తెలుసుకుందాం. తెల్లవారుజామున చలి ఎక్కువగా ఉండడంతో ఆ బైపాస్లో ఉన్నటువంటి విన్నీస్ కేఫ్లో కాఫీ తాగేసి బయలుదేరాం. మిర్యాలగూడ మీదుగా వెళ్ళాలని అనుకున్నాం కాబట్టి మనకు వస్తున్నది, మీరు చూస్తున్నది మొదటి టోల్ ప్లాజా టంగుటూరు. ఒంగోలులో టిఫిన్ చేద్దామని ఓల్డ్ బైపాస్ ద్వారా ఊళ్ళోకి వెళ్ళాం. ఆ బైపాస్లో ఉన్నటువంటి కేఫ్లో టిఫిన్ చేసాం. చాలా బాగుందండి కేఫ్, అది చాలా రుచిగా కూడా ఉంది. ఆర్కే ఫుడ్స్. ఇక్కడ టిఫిన్ చేసి కాఫీ తాగి మా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరలా మొదలుపెట్టాం. మా కావలి నుండి ఈ కురువపుర క్షేత్రం సుమారుగా 550 కిలోమీటర్లు ఉన్నది. సుమారు 9 నుండి 11 గంటల వరకు ప్రయాణ సమయం పడుతుంది. మాటల్లోనే అద్దంకి దాటి సింగరకొండ క్షేత్ర సమీపానికి వచ్చాము. ఆ హైవేలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడవచ్చు. నమశ్రీ ఆంజనేయం. మిర్యాలగూడ తర్వాత ఈ జడ్చర్ల మహబూబ్ నగర్ రోడ్డు పట్టుకున్న తర్వాత తెలంగాణలోకి ప్రవేశించి ఏదో మంచి కాఫీ తాగుదాని ఇక్కడ స్పెషల్ పెద్ద ఊరు స్పెషల్. అది ఆల్రెడీ మెషిన్లో ఉండేది, ఏదో లెమన్ టీ అని ఇచ్చాడు, ఏం పెద్దగా నచ్చలేదు. ముందు ఎక్కడైనా ఫిల్టర్ కాఫీ దొరుకుతుందనే ఆశతో మా ప్రయాణాన్ని తిరిగి మా ప్రయాణం సాగిపోతుంది. మంచి పాటలు ఎక్కడ మంచి కాఫీ దొరికే అవకాశం లేకపోవడంతో ఈ సిరి టీ హబ్ అని ఉందండి హైవేలో, అక్కడ ఆగాం. పర్లేదు, కొంచెం లేట్గా ఇచ్చినా మంచి టీనే ఇచ్చారు. తాగి అలా ముందుకు సాగిపోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది జడ్చర్ల టౌన్లోకి వెళ్ళే మార్గం అండి. చాలా బాగుంది. ఆ డివైడర్స్ కానివ్వండి, రోడ్డు కానివ్వండి, చాలా బాగుంది. ఇక్కడ భోజనానికి ఆగాం. ఆంధ్రాలో ఒంగోలు టిఫిన్ చేసాం. తెలంగాణలో భోజనానికి ఇక్కడ ఆగామండి. బాగానే రుచిగానే ఉంది. ఏదో వెజిటబుల్ పలావు, పెరుగన్నం, సాంబారు అట్లా పెట్టారు. తినేసి మా ప్రయాణాన్ని మహబూబ్ నగర్ మీదుగా మక్తల్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో మనం వెళ్ళాల్సినటువంటి కురువపుర క్షేత్రం, ఆ వైపుగా మా ప్రయాణం సాగుతోంది. In 400 meters, turn left onto Venugunda Road. మనం మక్తల్ చేరుకున్నాం. అక్కడి నుండి కురువపుర క్షేత్రం వెళ్ళడానికి
అనగొండ రోడ్ని ఎంచుకోవాలి. ఆ కనిపిస్తున్నటువంటి ఆర్చే కురువపురం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళేటటువంటి మార్గం. ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాం. ఈ దారిలో మనం సుమారు ఒక 20 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మనకు దత్తక్షేత్రం వస్తుంది. ఈ క్షేత్రాన్ని ఇక్కడ పంచదేవ్ పహాడ్ క్షేత్రం అని పిలుస్తారు. కావలి నుంచి మక్తల్ వరకు హైవే కావడంతో రోడ్డు చాలా బాగుంది. ఈ 20 కిలోమీటర్లు పల్లె మార్గం కావడం వల్ల అక్కడక్కడ చూసుకొని నిదానంగా వెళ్ళడం మంచిది. మనం వెళ్తూ ఉన్నప్పుడు కుడివైపున ఇలా ఒక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ గుండా ప్రయాణించి మనం దత్తక్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఉదయం కావల్లో 6 గంటలకు బయలుదేరిన మేము సుమారు 5 గంటల ప్రాంతంలో ఈ క్షేత్రాన్ని చేరుకున్నాం. కృష్ణానదికి ఒడ్డున ఉండే ఈ క్షేత్రాన్ని వల్లభాపురం అని పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని పంచదేవ్ పహాడ్ అని కూడా అంటారు. ఇది తెలంగాణ సరిహద్దు. మనం కురువపుర క్షేత్రానికి వెళ్ళాలంటే మధ్యలో ఉన్నటువంటి కృష్ణానదిలో పడవ ప్రయాణం లేదా బుట్టి ప్రయాణం చేయవలసి ఉంటుంది. కురువపురం కర్ణాటక రాయచూర్ జిల్లాలో ఉన్నది. ఈ పంచదేవ్ పహాడ్ క్షేత్రంలో రుక్మిణి పాండురంగ, లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, రాఘవేంద్ర, విఘ్నేశ్వర్ల దేవాలయాలు ఉన్నాయి. మనం ముందు కురువపుర క్షేత్రాన్ని దర్శించిన తర్వాత తిరుగు ప్రయాణంలో వీటిని దర్శిద్దాం. ఈ కురువపురం కురుంగడ్డ అనేది శ్రీపాద శ్రీ వల్లభస్వామి వారి ప్రధాన తపోభూమి మరియు దత్తాత్రేయ అవతార క్షేత్రం. ఇది కృష్ణానది మధ్యలో ఉన్న ద్వీపంలో తెలంగాణ కర్ణాటక సరిహద్దు వద్ద రాయచూర్ జిల్లాలో ఉంది. శ్రీపాద శ్రీవల్లభులు తమ జీవితంలో సుమారు 14-16 సంవత్సరాలు ఇక్కడే యోగ సాధనలు చేశారు. ఈ పడవ ప్రయాణానికి టికెట్టు 50 రూపాయలుగా ఉన్నది. ఇప్పుడు వాళ్ళ 500 రావాల్సిందే. ఇక్కడ చూడు పక్షులు మనం పోయింది శక్తినగర్. అదే ఎంత భయపడుతున్నారా? అంశాలు నడుస్తున్నాయి. మధ్యకాలంలో ముఖ్య అంశాలన్నీ కిరణ్ ఎక్కడ ఉన్నదా? అక్కడెక్కడ ₹1000 మొత్తం 1000 రూపాయలు అవుతాయి. అదిలే మనుషులు లెక్కేసి 20
ఈ పడవ ప్రయాణంలో లైఫ్ జాకెట్లు లేనందువల్ల భక్తుల్లో ఆ ఆందోళన స్పష్టంగా కనపడింది. ఇక్కడ మనకు శ్రీపాద శ్రీవల్లభుడు పాదుకల రూపంలో దర్శనమిస్తారు. గుడి తెరుచుకునే సమయాలు ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 7:30 వరకు. ప్రతిరోజు అభిషేకాలు, అలంకార దర్శనం, మహానైవేద్యం, పల్లకి సేవ జరుగుతాయి. కానీ స్వామివారిని దర్శించాలంటే సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి. ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామి కలియుగంలో దత్తాత్రేయుని మొదటి అవతారంగా పరిగణించబడతారు. ఈయన క్రీస్తు శకం 1320లో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం గ్రామంలో శ్రీ అప్పలరాజు శర్మ మరియు సుమతి మహారాణి దంపతులకు గణేశ చతుర్థి రోజున జన్మించారు. 16 సంవత్సరాల వయసులో బంధాలను తెంచుకొని వివాహాన్ని తిరస్కరించి తపస్సు ప్రారంభించారు. పిఠాపురం నుండి కాశీ, బద్రికాశ్రమం, గోకర్ణ క్షేత్రం, శృంగేరి, సూర్యమండలం, సప్తఋషి మండలం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించారు. చివరకు కృష్ణానది ఒడ్డున కురువపురంలో స్థిరపడి అక్కడ దర్బార్ నిర్వహించి భక్తులకు దైవిక జ్ఞానం అందజేశారు. సోమవారం ఇతిహాసాలు, మంగళవారం ఉపనిషత్తులు, బుధవారం వేదాలు, గురువారం గురుతత్వం, శుక్రవారం శ్రీ విద్యా బోధనలు చేశారు. వీరి అవతారం దత్తదీక్ష, భక్తి, జ్ఞాన మార్గాన్ని ప్రచారం చేసింది. శ్రీపాద శ్రీవల్లభులు ఇక్కడ అంతర్ధానమైన తర్వాత శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామికి శక్తిపాతం చేసి కదళీవనంలో సుమారు 300 సంవత్సరాలు గుప్త తపస్సు చేశారు. ఆ తర్వాతే తన 2వ అవతారమైనటువంటి నృసింహ సరస్వతిగా గానుగాపురంలో అవతరించారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు 1350లో ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు కురువపురంలోని కృష్ణానదిలో అంతర్ధానమైనప్పటికీ ఆయన సూక్ష్మ రూపంలో అక్కడే తిరుగాడుతూ ఉంటారని భక్తులు విశ్వసిస్తారు. వారి పాదుకలను మనము ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ స్వామివారు కురువపురంలో భక్తుల పాపాలను దహించే అగ్నియాగాలు చేసి దైవిక శక్తి చూపారు. దర్బార్లో వారి శిష్యులకు జ్ఞానం ప్రసాదించేవారు. శాంత స్వరూపంతో కనిపించిన దయ్యాలు, భూతాలు వారి దర్శనంతో భయపడి పారిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణానది ఒడ్డున రాతి మంచం మీద యోగ సాధన చేసిన పాద, అరచేతి ముద్రలు ఇప్పటికీ దర్శనీయం. గుహలో ధ్యాన గుర్తులు కనిపిస్తాయి. సుమారు 28,000 మంది యోగులు కురువపురాన్ని సందర్శించారని స్కంద పురాణం తెలుపుతోంది. సత్వగుణానికి ప్రతీకైన అత్రి మహర్షి, ద్వేషరహిత స్వచ్ఛతకు ప్రతీకైన అనసూయ దంపతుల కుమారుడే దత్తాత్రేయుడు. అనసూయను పరీక్షించాలని చూసిన త్రిమూర్తులు ఆమెకు భక్తికి మెచ్చి ఆమెకు పుత్రుడి రూపంలో జన్మించారు. అందుకే దత్త అంటే ఇవ్వబడిన అనే పేరు వచ్చింది. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, శివుడి కలయిక కాబట్టి త్రిమూర్తి స్వరూపమని, జ్ఞానాన్ని ప్రచారం చేసిన మొదటి గురువు కావడం వల్ల ఆది గురువు అని, ప్రపంచాన్ని త్యజించి నిర్మకరంగా తిరుగుతూ జ్ఞానాన్ని బోధిస్తారు కాబట్టి దిగంబరుడని, అవధూత అని వివిధ పేర్లతో పిలువబడతారు. దత్తాత్రేయుడు అనేక అవతారాలు ఎత్తినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీపాద శ్రీవల్లభుడిగా మొదటి అవతారం కాగా తర్వాతి అవతారాలు శ్రీ నృసింహ సరస్వతి గానుగాపురం, శ్రీ మాణిక్యప్రభు హుమ్నాబాద్, స్వామి సమర్థ అక్కల్కోట్ మొదలైనవి. ఈ క్షేత్రంలో భక్తులకు 2 రకాల పూజలు అందుబాటులో ఉన్నాయి. అభిషేకం 250 రూపాయలు, మహాభిషేకం 500 రూపాయలు. ఏ టికెట్ తీసుకున్నప్పటికీ దంపతులను కూర్చోబెట్టి ఆచమనం చేయించి గోత్రనామాలతో సంకల్పం చేయించి సంకల్పం, పూజ విశిష్టత గురించి పూజారి గారు సవివరంగా భక్తులకు వివరించి పూజ చేయిస్తారు.
బోట్లో వెళ్ళి కురుపురం సందర్శించి తిరిగి పంచదేవ్ పహాడ్ క్షేత్రాన్ని చేరుకున్నాం. స్థల పురాణం ప్రకారం శ్రీధర్మగుప్తుడు, శంకర భట్టులు ఒక గురువారం మధ్యాహ్నం కృష్ణానదికి ఈ పక్క చేరుకొని శ్రీపాదస్వామి ఆదేశంతో పంచదేవ్ పహాడ్లో పొడిపుట్ట గృహం అంటే కుటీరాన్ని నిర్మించారు. స్వామివారు కృష్ణానది మీద నడిచి వచ్చి ఈ పంచదేవ్ పహాడ్లో గురువారాల్లో దర్బారు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనం అందజేసేవారు. ఈ దేవాలయం 2 అంతస్తులుగా ఉన్నది. ఈ భవనంలో అనగాదేవి ఒక అంతస్తులోను, దత్తాత్రేయ స్వామి మరొక అంతస్తులోను ఉన్నారు. విఠల్ బాబా గుడిలో పాండురంగ స్వామి చిన్న విగ్రహంగా ఉన్నారు. ఈ కురుపుర క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులు కృష్ణానది యువతలి ఒడ్డునున్నటువంటి పంచదేవ్ పహాడ్ గ్రామంలో వసతిని వినియోగించుకోవచ్చు. ఈ వసతుల వివరాలు శ్రీపాదాచాయ ఆశ్రమం, శ్రీ దత్తాత్రేయ స్వామి పీఠం, విఠల్ ఆశ్రమం. ముందుగా ఫోన్ చేసి వసతి బుక్ చేసుకోవడం మంచిది. ఆ ఫోన్ నెంబర్లను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మేమైతే సాయంత్రం 6:30 అలా ఈ 2 క్షేత్రాలను దర్శించి పక్క రోజు గానుగాపుర క్షేత్రానికి వెళ్ళదలుచుకున్నాం కాబట్టి అక్కడ నుండి బయలుదేరి రాయచూరు వెళ్ళి అక్కడ రాత్రి బస చేయడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో కృష్ణానది ఒడ్డున ఉన్న కురువాపురం దత్తాత్రేయ స్వామి ఆలయ సందర్శన అయితే మర్చిపోలేని మంచి ఆధ్యాత్మిక అనుభవాన్ని అయితే మిగులుస్తుందండి. మీరు కూడా వీలైతే సమయం చూసుకొని ఒక 2 రోజులు లేదా 3 రోజులు ప్లాన్ చేసుకొని ఈ దత్తక్షేత్రాలైనటువంటి కురువపురం, గానుగాపురం, అక్కల్కోట్ ఇలా మీ వీలును బట్టి దర్శించడానికి ప్రయత్నించండి. పంచపహాడ్ దేవాలయ సముదాయాన్ని దర్శించిన తర్వాత అక్కడ లోకల్గా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అధిష్టాన మందిరం దర్శించడానికని వచ్చామండి. అక్కడ సేవ చేసుకుంటున్నటువంటి ఒక భక్తురాలు మమ్మల్ని మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు. మేము నెల్లూరు నుంచి వస్తున్నామంటే మా మాస్టర్ గారి ఊరే కదా అని పలకరించారు. మాస్టర్ గారు అంటే ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. వారికి మా నమో నమః. ఇవండి కిరణ్ ఆన్ వీల్స్ అనే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా మా కురువపుర యాత్రా విశేషాలు ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఉపయోగకరంగా ఉంది అనుకున్నట్లయితే నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. జై గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర.